ఇది ప్రజలతో పని. దర్బార్ అంటే ప్రజలకు పని కానప్పుడు పిలవటం, పని కానప్పుడు వస్తే అంటే అది ప్రజా సమస్యలు అది అమలు చేసి ఇది చూపెట్టాలి. కూడా ఒక రకంగా ప్రస్తుతానికి పరిష్కారం. రావడం ఇంతమందిని చూసారన్నది సంతోషం. అక్కడికి వెళ్తే పరిష్కారం అవుతుంది అన్నటువంటిది కావాలి. ఎంతమంది ఇన్ని రోజుల తర్వాత కూడా వస్తున్నారంటే గ్రౌండ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుందని అర్థం. ఇప్పుడు కాలువలు కట్టించడాలు, నీళ్లు కట్టించడాలు ఇవి నీ అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీలు. కానీ సమస్యలు పరిష్కారం కావట్లేదని ప్రజలు వస్తున్నారంటే ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతుంది. అంటే మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారిని నమ్ముతున్నారు ప్రజలు, నమ్మే జనవాణి ఇలాంటి కార్యక్రమాలకి ఎక్కిసిపోతున్నాయి అనుకున్నారు. ఇప్పుడు లోకేష్ గారిని కూడా నమ్మి వేల మంది వస్తున్నారు అనేది వాళ్ళే. దానికి దీనికి పొంతం లేదు, నమ్మి కాదు, ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయకపోతే వస్తున్నారు. నువ్వు సంఖ్య రోజు రోజుకి తగ్గితే, ఇప్పుడు అదెవరో ఒక రాజుగారు ధర్మగంట పెట్టాడట, ఎవరికన్నా అన్యాయం జరిగితే అదర్థం జరిగితే వచ్చి గంట కొట్టమని. రాత్రి పగలు నిద్ర ఉండేది కాదట. రాణిగారు అడిగిందంట ఏంటి అని చెప్పేసి. అంటే మన దగ్గర అంత దరిద్రంగా ఉన్నది పరిపాలన. ఎప్పుడైతే ధర్మగంట ఆగుతుందో ఆ రోజున మనం సక్సెస్ఫుల్గా పనిచేసినట్టు అని చెప్పాడట. తర్వాత ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో సెటరేట్ చేశాడట. వీళ్ళ ధర్మగంట ఎప్పుడు ఆగుద్దో తెలియదు, ప్రస్తుతానికి మోగుతానే ఉంటుంది ప్రస్తుతం. సరే, ఫైనల్గా బీహార్ ఎన్నికలు జరుగుతున్నాయి, షెడ్యూల్ అయితే మొదలైపోయింది. ఈ బీహార్ ఎన్నికల ప్రభావం అంటే ఇద్దరికి, అటు కాంగ్రెస్ ఇటు భారతీయ జనతా పార్టీ రెండూ కూడా ఒక ప్రెస్టేజ్ అంశంగానే ఉంది అనేది. రేపొద్దున అవి మిగిలిన రాష్ట్రాలు